కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుని ఈ సాయంకాలపు ఆరాధనని మనం ప్రారంభించుకుందామండి. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. ప్రేమ నమ్మకం గల యేసు ప్రభువాని పరిశుద్ధ దివ్య నామానికి నైనా లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మరి గత వారం నుంచి వారం వరకు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని మా దాసుల కుటుంబాన్ని ప్రభా, మా సంఘ బిడ్డలు మీ రెక్కల నీడలు ఎంతగానో కాసి దాసి కాపాడి భద్రపరిచి సమయం గడియ నిమిషాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అందరికంటే మొదటగా వచ్చిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠమన్నారు తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటాన తండ్రి. మా మధ్యన మీరు ఆత్మరూపుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఆరాధనలో మీరు తోడాయన్నారు ప్రభా. ఈ సాయంకాల ఆరాధనలో ఇక ఊరు గ్రామంలో ప్రభా ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభా మీరు తోడుగా ఉండి నాయన క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, నాయన ఆలోచనకర్తవు, అద్భుతాలు చేయ దేవుడు అయినావు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతుకున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. అయా మీకేమిచ్చి రుణము తీర్చలేము తండ్రి. మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచినైనా ఈ సమయాన్ని గడియ నిమిషం మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా మీ సన్నిధికి నడిపించారందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాతో ఉన్న తండ్రి, మాలో ఉన్న దేవా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ రుణం ఏమిచ్చి తీర్చలేము నాయన తండ్రి. అంటాను కూడా అర్హత యోగ్యత ఏ మంచితనము మాలో లేదు తండ్రి. చూపు ద్వారా మాట ద్వారా నడవడిక ద్వారా పాపుల మీద దోషుల మీద దేవా దయతో క్షమించినైనా మా ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థన మీరు జవాబు దయచండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. ఈ ఊరు గ్రామ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తోలుకురమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశతోని ఆసక్తితోని మందిరానికి రమ్మన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు ఆయన మాకు ఇచ్చిన మరి దైవజనులను జ్ఞాపకం చేసుకోతండి. దైవజనులకి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. ఆయా జ్వరా నుంచి విడిపించి స్వస్థపరిచినైనా మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకోతండి. అయా మరి తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెని జ్ఞాపకం చేసుకోదేవా. అయా మరి ఎన్నోసిన మారు మనసు రక్షణ బిడ్డకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆ బిడ్డకు మంచి జాబును కూడా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి పౌల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా నీ సేవకుడుగా వాడబడాలి ప్రభా. ఆ కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొందనాలు అయ్యా మరి సన్నివేశంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా మంచి జాబ్ ఇచ్చినైనా మరి ఆ బిడ్డ ఆరాధనలు నడిపిస్తుండగా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మంచి జాబ్ నా బిడ్డకు అనుగ్రహించండి నైనా. మీకు వందనాలు. ఇద్దరు ఆడబిడ్డలు జ్ఞాపకం చేసుకోని నేను ఆరోగ్య నిశీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. రాకపాకుల్లో తోడుగా ఉండి అయినా బిడ్డలకు మంచి విజయాలు ఇచ్చి మంచి ఫలితాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి నిశీ కూడా మరి అయా స్కూల్కి వెళ్ళి రావడానికి కూడా కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. మంచి హృదయాన్ని బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి ఇచ్చిన పౌలరాజు గారి కుటుంబాన్ని సంఘాన్ని పరిచయం జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాను దేవాని స్తోత్రాలు ప్రభా. మరి జోసఫ్ గారు భార్య బిడ్డల కుటుంబాన్ని పరిశీలన జ్ఞాపకం చేసుకోండి. సమయాలు భార్య బిడ్డల కుటుంబాన్ని పరిశీలన జ్ఞాపకం చేసుకొని అయినా మీకు వందనాలు. మాకు ఇచ్చిన యేసు కృపాసన్నిధి పరిసరాలు అన్నీ దీవించి ఆస్తరించి అభివృద్ధి పరచండి నాయన. మరి వెంకటేపాలెం మందిర విషయంలో ఎంతో అద్భుతం చేసావు తండ్రి. అయా మరి స్లాప్లేతనికి ఎంతో కృప చూపావు నైనా నీకు వందనాలు ప్రభా. ఇంకా ఉన్న పనులు కూడా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కావలసిన ధనాన్ని సమకూర్చి సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా మీకు వందనాలు. యేసు కృపాసన్నిధి పరిసరాలు ఎక్కడున్నానైనా మీరు ఫలింపచేయండి, విస్తరింపదయచేయండి. నూతనాత్మల మందిరాల్లో నింపండి నైనా. మీకు స్తోత్రాలు. సంఘముల ఐక్యత ప్రేమ దయచేయండి తండ్రి. ప్రార్థించేవారిని, పాటలు పాడేవారిని, పరిసర చేసేవారిని, సహకారుని, పరిసారుగుని, ఎవరి బిడ్డలు ఎంప్లాయీస్ని ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నైనా. మీకు స్తోత్రాలు.
స్తోత్రాలు. వాడపల్లి పరిసరను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ కృపా సన్నిధి చుట్టూ నీ కాపుదలు కంచి వేయండి ప్రభా. అయ్యా రేపు బుధవారం జరగబోయే బస బుధవారం మరి తైలాభిషేకము తండ్రి ఆ కూడుకంతా మీ నా మహిమార్థంగా జరిగించండి. నేను అనేక నూతనాత్మలు మీరు తోలుకురమ్మని ప్రార్థిస్తున్నాం దేవాని స్తోత్రాలు ప్రభా. మరి పేరవారం సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన పరిసరాలన్నీ అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాము నాయన. మరి నాయన ఈ యొక్క ఊరు గ్రామంలో పెట్టిన ఈ ఆరాధన అంతా కూడా మీ నా మహిమార్థంగా జరిగించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఎందుకంటే సమస్తాన్ని ఎరుగున్న దేవుడు తండ్రి. ఏ హృదయం ఎలాగుందోనని మీకు తెలుసు నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. ఆశతో నీ సన్నిధికి రమ్మన్నావు ప్రభా. ఆసక్తితో రమ్మన్నావు తండ్రి నాయన. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. వచ్చిన బిడ్డలు మీరు బలపరచండి, రావాల్సిన వారిని మీరు తోలుకురమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఆత్మను మీరు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అయా ఆశతో రమ్మని నేను ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిసరాలన్నీ నాయన మీరు అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాము దేవాని స్తోత్రాలు. మందిర అవసరాలు అక్కర్లు కూడా మీ నామంలో తీర్చమని, మా దాసులు కూడా మంచి గృహానికి కొవ్వూరు గ్రామంలో మీరు ఇమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనా నువ్వు చేయగల శక్తిమంతుడు తండ్రి. మీరు అడగండి నేను ఇస్తానన్నావు తండ్రి. దాసుల పట్ల మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యాల కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఆరాధనలన్నీ కూడా నేను నీ నా మహిమార్థంగా జరిగించండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రారంభించకుండా ప్రార్థనలోని పాటల్లోని నాయన ఆరాధనలో జ్ఞానవాక్యములోనైనా వాక్య పరిసరాలు మీరుండి కూడుకుని మీ నా మహిమార్థంగా జరిగించు తండ్రి. మీకు వందనాలు. మరి వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించు తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి ప్రభా. అయ్యా మరి గర్భిణీశీలకు సుఖమైన ప్రసవాన్ని దయచండి తండ్రి. గర్భబలాలు లేని వారు గర్భాలు తెరవండి నైనా. సంటి బిడ్డలు దీవించిన బాలంతలు దీవించండి ప్రభా. విధవరాల పక్షును మేర్జవాడి ప్రభా. కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు ఇడిపించు తండ్రి. బిడ్డలు చదువుతున్నారే ఆ జ్ఞానమును తెలివిని జ్ఞాపశక్తి ఇచ్చినైనా ప్రతి బిడ్డకి విజయాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డకి మంచి విజయాలు దయచేయండి నైనా. మంచి ఆరోగ్యాలు ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని మీరు గుర్తు చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నైనా. మీకు స్తోత్రాలు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి విడుదల స్వస్థత నిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే సహాయం దయచేసే దేవుడు తండ్రి. అయ్యా మనుషులను అడిగితే ఏదీ కాదు నాయన ప్రభా. అయ్యా మనుషులు నమ్మటి వ్యర్థం, రాజులు నమ్మటి వ్యర్థం, నన్ను ఆశించిన వారికి ఏ మేలు కొదువు కాదన్నావు కదా నాయన. నీ పాదాల సన్నిధికి చేరి నీకు మొరపెడుతుండగా నైనా ప్రతి మొర మీరు ఆలకించి నేను మీరు కృప చూపించండి నాయన. ఈ కూడుకుని మీరే మహిమకరంగా జరిగించండి తండ్రి. వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రావాల్సిన వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కూడుకంతా మీ నా మహిమార్థంగా జరిగించినైనా మీ దాసుని నిలబెట్టుకుని నాయన అయ్యా మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే నీ వాక్యము బ్రతికిస్తుంది, నా బాధల్లో నెమ్మదినిస్తుంది నాయన. మా కుటుంబాలకు ఆదరణిస్తుంది కనుక ప్రభా మీరే కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ కృపా సన్నిధి చుట్టూ నీ కాపుదలు కంచివేయండి నాయన. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ మీరు బలపరచండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతలు విడిపించి నాయన సంపూర్ణ ఆరోగ్యాలు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందుకు ఎన్నికలేని మా సంఘ బిడ్డల కుటుంబాలన్నీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మా గ్రామాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవాని స్తోత్రాలు ప్రభా. ప్రతిదీ కూడా మీ చిత్తములో జరిగించమని, మీ నామానికే మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి గారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ఆయన నామాన్ని మహింపరుద్దామండి. కూడి వచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలెప్పుడు
జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్యమణులను మురిపించెనే కృప. మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్యమణులను మరిపించెనే కృప. మైమరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు.
మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యాని మహిమైశ్వర్యము చూపెనేని దీర్ఘశాంతము నాపై. యేసయ్యాని మహిమైశ్వర్యము చూపెనేని దీర్ఘశాంతము నాపై. ఆదుకొనే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప. ఆదుకొనే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసేనే కృప. మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. హల్లెలూయా హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు.
యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ముండ్ల ముకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిత్తు, ముండ్ల ముకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిత్తు, కొరడాతో కొట్టబడిన వీపుంజూచి, కొరడాతో కొట్టబడిన వీపుంజూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం.
ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. కృప నన్నాదరించేనులే భీకర తుఫాను సుడిగాలిలో. నీ కృప నన్నాదరించేనులే భీకర తుఫాను సుడిగాలిలో. కరములు చాపి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు. కరములు చాపి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది. సన్నిధి నిత్యము నా పెన్నిది. కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మ చీకటి కెరటాలలో. కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మ చీకటి కెరటాలలో. చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యానవాక్యం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 3వ కీర్తన ధ్యానవాక్యంగా చదువుదాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన
అతనికి రక్షణ ఏమీయు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా మోకరించి తలలో ఉంచి దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉదయకాల ఆరాధనలు మొదలుకొన్నిట్లో కృప చూప ఈ సాయంకాల కొవ్వూరులో ప్రభా జరుగుతున్న ఆరాధనలో మీరుండి మీ మహిమార్థమే ఈ ఆరాధనలు జరిగిస్తున్నందుకు వందనాలు. హోమ్ మీద ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నానని చెప్పారు కదా ప్రభా. మా మధ్యన మీరున్నారు, మాతో మీరున్నారు ప్రభా. అయ్యా, ఇదిగో నువ్వు మాట్లాడే దేవుడు నేనా ప్రభా. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు నేనా. అయ్యా, ఇదిగో నేను అనేకమైన ప్రజలతో కూడా మీరు మాట్లాడే దేవుడు నేనా ప్రభా. కాబట్టి ఈ రాత్రి సాయంకాలపు అయ్యా కొవ్వూరు యేసుకృపాసన్నిధి పరిచర్లో జరుగుతున్న ఈ ఆరాధనలో మీరు ఉండినైనా ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము శ్రద్ధగా ఆలకించే కృపని సేవకులను అభిషేకించి వాడుకోండి ప్రభా. ఈ రాత్రి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ జరుగుతున్న ఈ ఆరాధనలన్నీ మహిమకరంగా జరిగిస్తున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. మొదటిగా ఉదయకాలం జరిగించిన పునరుద్ధాన విశ్రాంతి దిన ఆరాధనలన్నిటిని బట్టి కూడా మరొకసారి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెప్దాం. హల్లెలూయా. మంచిదండి. సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మనందరి కుటుంబాల్ని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యములో నుండి 85వ సంకీర్తన 7వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా కీర్తనలు 85వ కీర్తన 7వ చరణాన్ని చదువుదాం. యెహోవా, నీ కృప మాకు కనుపరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరిగేది నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరక పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. మంచిదని వెళ్ళారా? చదవబడిన వాక్య భాగంలో ఈ కీర్తన కోరాహు కుమారులు రాస్తూ అంటున్నారు, యెహోవా నీ కృపను మాకు కనుపరచండి, నీ రక్షణ మాకు దయచేయండి అని దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నట్టుగా, దేవుణ్ణి బ్రతిమాలుతున్నట్టుగా మనకి మాట ఇక్కడ కనబడుతూ ఉంది. కోరహు కుమారులు చక్కటి కీర్తనలు రాశారు దావీదు వలె. ఆ రాసిన వారు ఏమంటున్నారంటే, యెహోవా నీ కృపను మాకు కన్నుపరచండి, నీ కృపను మేము కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాం అన్నారు. ఎందుకంటే కోరహు గారు, అభినాదాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు పాలైపోయి వారు మరణాన్ని అనుభవించినట్టుగా ఉన్నారు. వారి కుమారులు అడుగుతున్నారు, మా పితరుల వలె కాకుండా, మా పితరులు కలిగిన కీడు కాకుండా, మా పితరులకు వచ్చిన నష్టము కాకుండా మేము నీ కృపలో ఉన్నామో లేదో మీరు దానిని మాకు కనుపరచండి అన్నారు. ప్రియులరా, ఈ రోజున ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డల మీద ఏమి నిలిచిందంటే దేవుని కృప నిలిచి ఉంది. నమ్మితే రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఇందుకీ కృప అంటే ఏంటి దేవుని బిడ్డలారా? కృప అంటే ఏంటంటే అర్హత లేని వానికి అర్హత పొందటమే దేవుని కృప. యోగ్యత లేని వానికి యోగ్యతను దయచేయటే దేవుని కృప. చదువుకునే బిడ్డలు ఉంటారు, వారు చక్కగా సంవత్సరం అంతా చదివిన తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు వారికి ఒక మార్కో అరమార్కో తక్కువ అయిపోయి వారు ఫెయిల్ అయిపోయే రోజు వస్తుంది. వాళ్ళకి ఫెయిల్ అయిపోతారు అని భయపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేస్ మార్క్ అని ఆ ఒక్క మార్కు ఆ అరమార్కు కలిపి వారిని పాస్ చేస్తారు. గ్రేస్ అనగా కృప. అంటే వాస్తవానికి వాళ్ళు ఫెయిల్ అయిపోవలసిన వాళ్ళే. వాస్తవానికి ఆ ఒక అరమార్కు ద్వారా, ఆ ఒక్క మార్కు ద్వారా వారు ఫెయిల్ అయిపోయి ఆ సంవత్సరం అంతా వాళ్ళు చదువు ఆగిపోవలసిందే. కానీ వారి మీద వారు ఏం చూపించారంటే కృప, గ్రేస్ చూపించి ఆ ఒక్క మార్కు కలిపి వారిని పాస్ చేయటం వల్ల వారు మరలా ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున భూమి మీద మనందరము సజీవులుగా ఉన్నామంటే, భూమి మీద మనము జీవిస్తున్నామంటే కేవలం ఇది దేవుని కృప. ఈ కృప లేకపోతే మనము జీవించలేము దేని బిడ్డలు. ఆ గ్రేస్ మార్క్ పొందుకుని వాళ్ళు ఎలాగైతే ఉన్నతమైన చదువులు చదువుతున్నారో దేవుడు మానవుల మీద చూపుతున్న కృపను బట్టి మనం అనేక సంవత్సరాలు అనేక విధాలుగా మనం జీవించడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు. అందుకే కోరహు కుమారులు అడుగుతూ ఉన్నారు దేవుణ్ణి, ఏమనంటే తండ్రి నీ కృపను మాకు కనుపరచండి అంటున్నాడు. అయ్యా యెహోవా నీ కృపను మాకు కనుపరచండి అని చెప్పి కోరహు కుమారులు దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను దేవుని కృప మన ఎడల ఉంది దేవుని బిడ్డలారా. మరొక కీర్తన 40వ కీర్తన 11వ చరణాన్ని చదివినట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడ్డది. కీర్తనలు 40వ కీర్తన 11వ వచనము, యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరము చేయొద్దు,
నీ కృపాసత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాత్సల్యత నాకు దూరము చేయబోకు, ఎందుకంటే నీ కృపాసత్యములు నాకు తోడుగా ఉండునుగాక అంటున్నాడు. దేవుని స్తోత్రం అండి. ప్రియులారా, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథంలో మనందరికీ సుపరిచితమైన వాక్యము, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఉంటుంది. అంటే పర్వతాలు తొలగిపోయే రోజు వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయే రోజు వచ్చినా కానీ దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపోదని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే కీర్తనకారుడు అడుగుతున్నాడు, అందుకే నీ వాత్సల్యతను నాకు దూరం చేయొద్దు, నీ కృపా సత్యములో నన్ను కాపాడునుగాక అంటున్నాడు. దేవుని వాత్సల్యత, దేవుని కృప మనకి తోడుగా ఉండునుగాక. ఆమెను చెప్దాం దేవుని బిడ్డలారా. ఏదైనా మనకు దూరం అవ్వచ్చేమో కానీ, ఎవరైనా మనల్ని విడిచిపెట్టవచ్చేమో కానీ, దేవుని కృప మాత్రం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదండి. పౌలు భక్తుడు రాస్తూ కొరింథీ పత్రికలో అంటాడు, ఇదిగో నాకు కలిగిన బలహీనతలో, నేను అనుభవిస్తున్న బాధలో దేవునికి నేను పలుమార్లు అడిగాను, దేవునికి మొర్రపెట్టుకున్నాను, కానీ దేవుడు నాతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మన బలహీనతలను బట్టి, మన శ్రమలను బట్టి, మనం అనుభవిస్తున్న కష్టాలను బట్టి మనం దేవుడిని అడుగుతూ ఉంటాం, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నీ శ్రమలోనే నా కృప నీకు చాలును, తోడుగా ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే పౌలు అప్పుడు అడిగినప్పుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి, ఈ సాయంకాలపు ఆరాధనలో దేవుని వాక్యములో కోరహు కుమారులు అడిగింది అదే, యెహోవా నీ కృపను మాకు కనుపరచండి అన్నాడు. నిజమే, దేవుని కృప మన మీద ఉంది అని చెప్పడానికి అర్హత, యోగ్యత లేని మన మీద ఆయన తన కృపను చూపిస్తూ ఉన్నారు. చూద్దామండి, ఒకసారి బైబిల్ తెరిచి నెహెమ్యా గ్రంథములోనికి వెళదామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. వారు ఎడారిలో ఉండగా, బైబిల్లో ఉన్నవారందరూ కూడా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19. వారు ఎడారిలో ఉండగా, వారు అనగా ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తు అనే దాసత్వం నుంచి వస్తున్నారు. ఎక్కడి వరకు వెళ్ళాలి? వాగ్దాన భూమి అయిన పాలుతెన్లు ప్రవహించే కనానుకు చేరాలి. ఈ మధ్యలో వారు ప్రయాణంలో వారికి ఎదురైంది ఏంటంటే అరణ్యము, ఎడారిలో వారు ప్రయాణమవుతున్నారు. వారు ఎడారిలో ఉండగా, నీవు బహు విస్తారమైన కృప గలవాడవై వారిని విసర్జించలేదు. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, దేవుని కృపట ఇశ్రాయేలుని ఏం చేయలేదట? విసర్జించలేదట. వారు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎడారిలో ఉండగా, అరణ్యములో ఉండగా దేవుని కృప వారిని విసర్జించలేదు అని రాస్తుంది. ఇంకా మనం 17వ వచనాన్ని, అది 9వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఈ ఇశ్రాయేలీలట ఐగుప్తులోంచి, బానిసత్వంలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడుతుంది. చదువుదామండి, 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరుగు వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేస్తే, అయితే నీవు క్షమించుటకును సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతము బహు కృపయు గలవాడై ఉండి వారిని నీవు విసర్జించలే. దేవుని స్తోత్రం అండి. మనుషులుగా మేలు చేసిన దేవుణ్ణి, మనుషులుగా ఉపకారం చేసిన దేవుణ్ణి, మనుషులుగా మనం ఎప్పుడన్నా దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోయి మన మనస్సును గర్వించవచ్చు, దేవుణ్ణి విసర్జించవచ్చట. కానీ దేవుడట తన కృపను బట్టి మనల్ని ఏం చేయలేదంటే విసర్జించలేదటండి.
ఆయన కృప మన మీద ఉంది కనుక మనం ప్రార్థన చేసినా చేయకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా, దేవునికి నచ్చినట్టుగా ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా ఆయన కృప మన మీద హెచ్చుగా ఉందని చెప్పడానికంట అరణ్యములో కూడా ఎడారిలో కూడా ఇశ్రాయేలీయుల్ని దేవుడు పోషిస్తూనే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడా అనుకుంటారు. ఒకసారి అటండి ఒక వ్యక్తి ఒక మాటను పట్టుకుని వేలాడుతున్నాడట. శ్రమలో దేవుడు మనకేమై ఉంటాడంటే తోడై ఉంటాడు. శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. 100కి 100% కూడా ఆ మాట కరెక్టే దేవుని బిడ్డలారా. శ్రమల్లో దేవుడు మనకి తోడై ఉంటాడు. షద్రకు మెషకు అబేద్నెగోలకు వచ్చిన శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దానియేలుకు వచ్చిన శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు వచ్చిన శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు. నేను అంటున్నాను, ఈ రోజున మనకు వచ్చిన శ్రమల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ మాట వాస్తవమే. అదే మాట దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనే మాటను పట్టుకుని ఒక ఆయన అనుకుంటున్నాడట దేవుని బిడ్డలారా. ఓ నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ నదిలో వెళుతున్నప్పుడు ఆ పడవ తిరగబడి ఆ నదిలో మునిగిపోతున్నాడట. పక్క నుంచి వెళుతున్న బోటు వాళ్ళు వచ్చన్నారట, బాబు రా అని వాళ్ళు అతని చేయందించి ఆ బోట్లోకి లాగుదామంటే, లేదు లేదు దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అని ఆ బోట్ ఎక్కలేదట. మరలా ఇంకొకళ్ళు వచ్చి ఆయన సహాయం చేయబోయారు, తాడై ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోలేదట. ఇతను బాగా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, నా ఆపదలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా ఆపదలోంచి దేవుడు నన్ను రక్షించి కాపాడుతాడని చాలా ప్రయత్నాలు చేసి ఎవరు వచ్చినా రాను 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 అని చెప్పి ఎవరు సహాయం పొందు. ఈ లోపల పైనుంచి ఒకళ్ళు హెలికాప్టర్ వేసుకొచ్చి వాళ్ళు కూడా తాడిచ్చి, బాబు నాయనా రా అని చెప్పి పిలుస్తూ ఉంటే, నేను రానంటే రానని వాడు ఎవరు సహాయం తీసుకోకుండా మునిగి చనిపోవడం జరిగిందని. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునితో గొడవ పెట్టుకున్నాడట. దేవునితో గొడవ పెట్టుకుని అడుగుతున్నాడట, దేవుడా నువ్వు తోడుగా ఉంటానన్నావు కదా, నువ్వు కాపాడుతానన్నావు కదా, నన్ను ఎందుకు చంపేసావు బాబు అని అడిగాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నిన్ను రక్షించడానికి నేను నీ దగ్గరికి పలుమార్లు వచ్చాను, కానీ నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అంటే గుర్తుపట్టలేకపోయావు అన్నాడంటే. ఇదిగో పడవలో వచ్చి నేను నీ దగ్గరికి, బోట్లో నీ దగ్గరికి వచ్చాను, ఫైనల్గా హెలికాప్టర్లో కూడా నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు నన్ను ఏం చేయలేకపోయావు అంటే గుర్తించలేకపోయావు అంటున్నాడు. నిజంగా ఈ రోజున దేవుని కృప మన మీద ఉందని మనం చాలామంది గుర్తించలేకపోతున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కృప హెచ్చుగా ఉందని వారు గుర్తించలేకపోయినట్టుగా మనం కూడా దేవుని కృప మన మీద ఉందన్న సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథంలో ఉంటుంది, ఆ హోషేయ గ్రంథంలో అంటే చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును అంటాడు. దేవుని స్తోత్రం అండి. మంచు అంటే దేని మీద కురుస్తుందట? చెట్ల మీద కూర్చోటండి, దానికి తోడుగా ఉన్నట్టుగానట దేవుని కృప ఎప్పుడు ఎన్ని వేళలో అన్ని సమయాల్లో కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుందండి. దేవుడు ఇంత కృప చూపిస్తున్నా కూడా ఈ ప్రజలు దేవుడిని ఏం చేస్తూ వచ్చారు? విసర్జిస్తూ వచ్చారట. ఇంకా నెహెమ్యా గ్రంథంలోంచి 2-3 విషయాలు మనం చదువుకుందామండి. విస్తారమైన కృప గలవాడవై వారిని విసర్జింపలేదు, మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు వారి కొరకు నీవు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకై రాత్రి అగ్నిస్తంభమునై వారి పైనుండి వెళ్ళిపోక నిలిచి ఉన్నావు. దేవుని స్తోత్రం అండి. ప్రియులరా, దేవుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వాళ్ళకి చీకటిలో పడకుండా అగ్నిస్తంభంగా ఉండట. వారితో పాటు దేవుడు ఏమై ఉన్నాడయ్యా ఎడారులు అంటే నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. దేవుని కృప అంటే ఏంటంటే, నీ కష్టములో దేవుడు నీతో నిలిచి ఉంటాడు, నీ శ్రమలో దేవుడు నీతో నిలిచి ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం నాకు ఎవరున్నారంటే, ఎవరున్నా లేకపోయినా మనం నమ్మిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమెను చెప్దామండి. ఇక్కడ చూడండి, ఆ ఎడారిలోనంట ఆయన విసర్జించి ఆయనకి లోబడే మనస్సు వారికి లేకపోయినప్పటికీ కూడా, ఆయన మాట వినే మనసు వారికి లేకపోయినప్పటికీ కూడా ఆ ఎడారిలోనట వారితో దేవుడు నిలిచున్నాడు. నా ప్రజలకు ఎండ తగలకూడదని మేఘస్తంభం వలె నిలబడ్డాడట. నా బిడ్డలు చీకటిలో తడువులాడుతారేమోని రాత్రి వారి ఎదుట దీపం వలె అగ్నిస్తంభంలా ఉన్నాడట. అది ఒక చక్కని పాట ఉంటుంది కదా, ఏమని ఉంటుందండి? ఏమని ఉంటుంది? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉందన్నాడు. అంటే ఒక ప్రయాణము, ఒక జీవిత గమ్యం ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయాణం ఎక్కడ సాగుతుందంటే ఒక వెలుగులోనే సాగుతుంది. ఆ వెలుగును పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఆ వెలుగు ఎవరో కాదు, నేనే లోకానికి వెలుగునై ఉన్నాను. వాక్యమే మీ పాదాలకు ఎలా మారబోతుందంట?
దీపమలే మారబోతున్నట్టు దేవుని స్తోత్రం చెబుదామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై. హల్లెలూయా. దేవుడు వాక్యమట దీపం వలె మనకు వెలుగునిస్తూ ఉందటండి. ఆయన మాట వినకపోయినప్పటికీ కూడా, ఆయన మాట వినే మనస్సు వారికి లేకపోయినప్పటికీ కూడా వారిని ఆ ఎడారిలోనట దేవుడు విస్తారమైన కృప చూపుతున్నట్ట. వారు పగలు మేఘస్తంభం వలె ఉండి, వారి వెలుగునిచ్చుటకు రాత్రి వారికి అగ్నిస్తంభం వలె ఉండి, వారితో పాటు ఆ ఎడారిలో దేవుడు ఆ 40 దినాల ప్రయాణంలో దేవుడు వారితో తన కృప చూపుతూ నిలిచాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. నేను ప్రకటిస్తున్న దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కానే కాదు. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి అటండి, ఒక వ్యక్తి బాగా రోగస్తుడైపోయి హాస్పిటల్ పాలైపోయాడట. చాలా రోజులు హాస్పిటల్లో ఉండిపోయాడు. పరామర్శించి వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ కూడా అందరూ చెప్పుకునే మాట ఒకటే. ఏంటి ఆ మాట అంటే, ఒకే మాట చెప్పుకుంటున్నారట. ఇంక ఎన్నో రోజులు అతడు చివరి రోజుల్లో ఉన్నాడు, ఇక వారం 10 రోజుల్లో అది చనిపోతాడు అని చెప్పుకుంటున్నారట. ఈ మాట బయట కూర్చున్న ఆ పేషెంట్ యొక్క బామ్మర్దికి వినబడిందట. ఆ బామ్మర్ది చెవులు ఎప్పుడైతే పడ్డదో గుండెలు పగిలినట్టుగా అయిపోయి, అయ్యో మా బావ చచ్చిపోతాడట, మా బావ చచ్చిపోతే మా అక్క విధవరాలు అయిపోతుంది, వాళ్ళ పిల్లలేమో అనాథలు అయిపోతారని బామ్మర్దికి చాలా బాధ వచ్చి ఏడ్చేస్తున్నాడట. మా బావ చచ్చిపోతాడని. అందరూ అదే అంటున్నారు, ఇంక బ్రతకుడు అని చెప్తున్నారండి. అలాంటి టైంలో ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ బావున్న మంచం దగ్గరికి, హాస్పిటల్లో ఉన్న రూమ్లోకి ఈ బామ్మర్ది వెళితే, మంచం మీద రోగిగా ఉన్న వ్యక్తి బామ్మర్దిని చూసి అన్నాడట, బామ్మర్ది నాకు ఒక సాయం చేస్తావా అన్నాడు. ఏంటి బావా చెప్పంటే, నా కొరకు బైబిల్ చదివి పెడతావా అన్నాడట. బైబిల్ చదువుతావా అన్నాడట. తలకాడు బైబిల్ పెట్టుకున్నాడు. బైబిల్ చదువుతావంటే, చదువుతాను బావా అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తే ఆ దినవృత్తాంతాలు, ఆ గ్రంథాలు వచ్చినాయి. అందులో అన్యరాజుల పేర్లు రాయబడ్డాయి. పలానా రాజు ఇన్ని సంవత్సరాలు, పలానా రాజు ఈ పని చేశాడు, పలానా రాజు అని అన్యరాజుల యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో కనబడితే, ఆ వాక్యాలన్నీ చదువుతూ ఉంటే మంచం మీద పడుకున్న రోగి ఆ బావగారు వింటూ దేవునికి స్తోత్రం అన్నాడటండి. దేవునికి స్తోత్రం అనగానే ఈ బామ్మర్దికి అర్థం కాలేదు. ఇదేంటి బావా, నిన్ను స్వస్థపరుస్తానని కానీ, నిన్ను బాగు చేస్తానని కానీ, నిన్ను లేపుతాను అని ఇక్కడ ఒక్క మాట కూడా రాయబడలేదు కదా, అయినా నువ్వు దేవునికి ఎందుకు స్తోత్రం చెప్తున్నావంటే, ఆ మంచం మీద ఉన్న రోగి చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, బామ్మర్ది, అన్యరాజుల పేర్లే దేవుడు మర్చిపోయినప్పుడు ఆయన బిడ్డనైనా నన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అని చెప్పాడట. దేవుని బిడ్డలారా, నమ్మండి, రాత్రి దేవుడు మీతో చెప్తున్న మాట అదే. ఎవరు నిన్ను మర్చిపోయినా కూడా దేవుడు నిన్ను మర్చిపోని దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప నీ మీద విస్తరిస్తూ ఉందని చెప్పమంటున్నాడు దేవుని బిడ్డ. ఆయన కృపలో మనము ఉన్నామని చెప్తున్నాడండి. అందుకే ఆ కీర్తనకారుడు కోరహు కుమారులు రాస్తాంటారు, యెహోవా నీ కృపను మాకు కనుపరచువయ్యా, నీ రక్షణ మాకు దయచేయండి అని 85వ కీర్తన 7వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుని కృప ఎప్పుడు తోడుగా ఉంది? అరణ్యములో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, వారి కష్టములో ఉన్నప్పుడు వారిని వెంబడించింది ఏంటంటే దేవుని కృప. ఆ అరణ్యములో వారికి పగలు వెలుగునిస్తూ రాత్రి నీడనిస్తూ పగలు రాత్రి వెలుగునిస్తున్నట్ట. ఇంకేం చేసింది ఆయన కృప? ఒకసారి నెహెమ్యా గ్రంథంలో చదువుకుందామండి. చూడండి దేవుని బిడ్డలారా, వారికి బోధించుటకు 20వ వచనం, వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమునిచ్చితివి. దేవుని స్తోత్రం అండి. ఈ అరణ్యములో దేవుని కృప
ఇశ్రాయేలీయుల మీద ఉంది కాబట్టట దేవుడు వాళ్ళని పస్తులు ఉంచలేదట. ఆయన ఇవ్వదలిచిన మన్నాను ఏం చేయలేదట, ఇవ్వక మానలేదట. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఉదయకాలం నేను ఒక వాక్యాన్ని చెప్పానండి. చాలామంది అనుకుంటారు మాకు ఏ సహాయం లేదు, ఏ దిక్కు నుంచి కూడా మాకు సహాయం రావట్లేదు అని మీరు అనుకుంటారు. దేని బిడ్డారు, నిజంగా నేను ఉదయకాలం చెప్పిన మాట ఏంటంటే, ప్రజలు కష్టంలో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, వీళ్ళందరూ క్షేమాభివృద్ధి కొరకు, మేలు కొరకు బెతస్దా అనే ఒక కోనేటి ఏర్పాటు చేశారని, దానికి 5 మండపములు ఉన్నాయని, ఆ 5 మండపములు గుండా దేవదూత వచ్చి నీళ్లు కదిపిన తర్వాత ఆ మండపము గుండా గుమ్మాలలోంచి ఏ రోగైతే ముందు వెళ్ళాడో వాడు బాగుపడ్డాడని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ రోజు నా ప్రజలు బాగు కొరకు ఎన్ని ద్వారాలు తెరిచాడు దేవుడు? నా వైపు చూడాలి. ఎన్ని ద్వారాలు? 5 ద్వారాలు తెరిచాడు. ఈరోజు నేను ఈ సహాయం కొరకు ద్వారాలు మూయలేదు, ఆయన ద్వారాలు తెరిసే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ద్వారాలు తెరిసే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 5 ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఎలాగైనా వెళ్ళి ఎలాగైనా బాగుపడాలన్నదే దేవుని ఉద్దేశం కనుక బెతెస్దా చుట్టూ ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే 5 మండపాలను దేవుడు సిద్ధపరిచాడు. ఆ ద్వారాల గుండా వెళ్ళి వాళ్ళు ఏం పడుతూ వచ్చారంటే బాగుపడ్డ, స్వస్థత పడి ఆనందంగా వచ్చేసారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ద్వారాలు మూయబడ్డాయని కానీ, నాకు ఏ సహాయం లేదని కానీ అనుకోవద్దు. దేవుని కృప నీతో ఉంది. అది అరణ్యంలో నడుస్తుంది, ఎడారిలో నడుస్తుంది, ఎక్కడైనా నడుస్తుందట. దేవుడు వారికి మన్నాని ఇవ్వటము మానలేదట. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. మన్నా అనేది భూమి మీద పంట కాదు, మన్నా అనేది మనుషులు భుజించేది కాదు, పరలోకములో దేవదూతలు తినే ఆహారమై ఉందన్నారు. మనం కూడా అనుకుంటున్నాం కదా, అదొకసారి టేస్ట్ చేస్తే బాగుండేమో, పలావ్ తిన్నాము, ఏమండి ఫ్రైడ్ రైస్లు తిన్నాం, ఈ మన్నా కూడా తింటే బాగుంటుందేమో అనుకుంటున్నారండి. ఆ మన్నా ఏదో కాదు, దేవుని వాక్యమే. దేవుని బిడ్డలారా, ఆ మన్నా ఏదో కాదు, దేవుని వాక్యమేనండి. అందుకే కదా నీ వాక్యము తేనె కంటెను, జుంటె తేనెల ధార కంటెను అంటాడు. నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని అది నా నోటికి తేనె వలె ఉందని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది కదండి. ఈ పరలోకపు మన్నా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి కూడా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక దేవుని మాటలు మనం ముగింపులోనికి వస్తున్నాం కనుక, అరణ్యములో వాళ్ళకి కృప చూపిస్తున్నాడు అని చెప్పడానికి, వారి వెలుగునిచ్చాడు, వారికి నీడనిచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు. రాత్రిలోంచి ఉదకం అంటే నీళ్లు, ఉదకం అంటే ఏంటండి, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఇంకా కాస్త ముందుకు వస్తే ఇంకేం చేశాడో చూద్దామండి. 21వ వచనంలో చూస్తే, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి, వారి వస్త్రములు పాత గిల్లలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ప్రియులారా, ఈ కొరత లేని, ఈ సమృద్ధి కలిగిన జీవిత ప్రయాణం ఇశ్రాయేలుకి ఎలా లభించిందంటే దేవుని కృప ద్వారానే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని కృప ద్వారానే దేవుడు మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు, అన్నీ అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, వారి ప్రయాణంలోనట, అరణ్యములోనట ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించి, వారి వస్త్రములను పాతగిల్లిపోనివ్వలేదు, వారి కాళ్ళకు ఏమి రానివ్వలేదంటే వాపు రానివ్వలేదు. ఎందుకని దేవుడు ఇంత కార్యాలు ఇశ్రాయేలు పట్ల చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల మీద ఆయన బహు కృపగలవాడై ఉన్నాడు గనుక, వారిని విసర్జించలేదు గనుక వారి పట్ల దేవుడి కార్యాలు చేయటము మానలేదు. దేవుని బిడ్డలారా, ఇంకొక 2-3 వచనాలు కీర్తనకారుడు చదివించిన మాటలు చదువుదాం. కీర్తన 62, కీర్తన 12వ చరణాన్ని కూడా చదువుదామండి. కీర్తనలు 62:12 కూడా చూద్దామండి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుట నీది. దేవుని స్తోత్రం అండి. వాస్తవానికి మన క్రియ మంచిది కాదు, మన పనులు మంచివి కాదు, మన క్రియల ఫలము చెడ్డదే రావాలి, మన క్రియల ఫలము కీడే కలగాలి. కానీ మన మీద కూడా ఆయన ఏం చూపుతున్నాడట? కృప చూపుట యెహోవా నీదై ఉందయ్యా. అంటే కృప చూపిస్తున్నాడు అంటే మన అర్హత లేని మన మీద దేవుడు ఏముంచాడండి? తన కృపనుంచాడు గనుక కృప చూపుట నీదై ఉందని చెప్పి కీర్తనకారుడు ఎంతో చక్కని మాట ఇక్కడ రాయబడి ఉందండి. ఈరోజున అందుకే కోరహు కుమారులు అంటున్నారు, మా పితరులు ఎంతోమంది నశించిపోయారయ్యా నీకు తిరుగుబాటు చేసి, మా పితరులు అందరూ నాశనం అయిపోయారయ్యా, కానీ మేము నీ కృపలో ఉన్నామో లేదో మాకు మీరు కనుపరచండి అని కోరహు కుమారులు అన్నాడు. యెహోవా, నీ కృపను మాకు కనుపరచండి. నేను 100% చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మనందరి మీద
మన కుటుంబాల మీద దేవుని కృప ఉందండి. ఒక ద్వారం ద్వారా కాదు దేవుడు నీకు మేలు చేయాలనుకున్నాడు, 5 ద్వారాల ద్వారా మేలు చేయాలనుకుంటున్నాడండి. ఒక ద్వారం మూయబడిందని నువ్వు అనుకున్నావు, నీ కొరకు దేవుడు 7 ద్వారాలు తెరవాలనుకున్నాడు. దేని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుని మహాకృపను బట్టి వెంకటైపాలెం గ్రామంలో ఒక చిన్న మందిరాన్ని కట్టడానికి మళ్ళీ దేవుడు సహాయం చేశాడు. ఒకేసారి స్థలం కొనడం, రిజిస్ట్రేషన్లు చేయించడం, మరలా దాన్ని వెంటనే స్లాబ్ వేయాలని ఆలోచన కలిగి ప్రార్థన చేశాను. 13వ తారీఖు అనగా శుక్రవారం నాడు స్లాబ్ అయిపోతున్నాం, ప్రార్థన చేయండి అన్నాం. వాళ్ళందరూ అనుకున్నారట, ఇక్కడ ఇంకా ఇసుక లేదే, ఇక్కడ ఇంకా మెటల్ లేదు, ఇక్కడ ఐరన్ లేదు, సెంటరింగ్ వాళ్ళు లేరు, ఏమంటే ఇక్కడ ఏమి పనిముట్లు లేవు కదా. అన్నయ్య గారు చూస్తే, అయ్యగారు చూస్తేనేమో శుక్రవారమే స్లాబ్ అంటున్నారు ఏంటని చెప్పి వాళ్ళు అనుకున్నారట, ఇది జరిగే పనేనా అనుకున్నారటండి. ప్రార్థన ఫలిస్తుంది కదండి. ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, అన్ని పనులు కూడా దేవుడు జరిగించి వాస్తవంగా దేవుడు చెప్పినట్టుగా శుక్రవారం నాడే స్లాబ్ వేయడానికి దేవుడు కృపనిచ్చాడండి. దేవుడు అన్నిటినీ కూడా సమకూర్చాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. ప్రియులారా, నేను అంటాను, శక్తి చేతను బలము చేతను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేని బిడ్డలు, ఎందుకండి అంటే మనం బలహీనపరిచేది దేవుడు కాదు, మనల్ని సాతానుడు బలహీనపరుస్తూ ఉంటాడు. అదే టైంలో దేవుడు నీ కుడి ప్రక్కన నిలబడి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలను, ఒక మాట మీకు బైబిల్లో ఒకసారి చదివించాను. ఎక్కడంటే తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. తిమోతి పత్రికలో చక్కటి మాట పౌలు గారు రాయిస్తూ ఓ మాట అంటూ ఉంటారు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుస్తున్నాడు అనే మాట ఉండొచ్చు. చూడండి, 2వ తిమోతిలోనో 1వ తిమోతిలోనో ఆఖరి అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. ప్రభువు నాతో నిలిచి, ఈ మాట అందరూ చెప్దామా? ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక నేను ఆ సింహము నోట నుంచి తప్పించబడి తిని అంటాడు. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు ఆపదలు ఉన్న సమయంలో మన పక్కన ఎవరున్నారు? అన్నదమ్ములు లేకపోవచ్చు, మన స్నేహితులు లేకపోవచ్చు, మనవారు లేకపోవచ్చు, కానీ నీ ఆపదలో నీ ప్రక్కన ఉన్నది ఎవరంటే నీవు నమ్మిన దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. మనం నమ్మిన దేవుడే మన ప్రక్కన ఉన్నాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడట? మన ప్రక్కన నిలబడి దేవుడు మనకి సహాయము చేస్తున్నారట. మరి ఆ మాటను మరొకసారి చదువుతుంటే ఎంత వివరంగా రాయబడిందో చూడండి. పుట్నోట్లో ఏముంటుందంటే నా పక్షమున ఉండి అని ఉంటుంది. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. శ్రమ, ఆపద, కీడు, నష్టము, బాధ ఇవన్నీ మనకే ఉన్నాయి, కానీ మన ప్రక్కన ఎవరున్నారు? ఓ మాట చెప్పుకోవాలి, బలపరిచే దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. ఆమేన్. బలమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. అది నమ్మితే మనల్ని దేవుడు ఎప్పుడు సిగ్గుపడనివ్వడండి. అది నమ్మితే మనల్ని ఎప్పుడు దేవుడు తలదించుకునే వారిగా మనల్ని దేవుడు చేయనివ్వడండి. అందుకే ఈ రాత్రి కౌరవ కుమారులు అడిగిన మాట అదే, 85వ కీర్తన 7వ చరణంలో అడిగిన మాట అదే, యెహోవా నీ కృపను మాకు కనుపరచండి, నీ రక్షణ మాకు దయచేయండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ మీద దేవుని కృప ఉంది కాబట్టి కదా 40 సంవత్సరాలు ఎడారిలో అరణ్యములో వారు ప్రయాణము అంత బాగా సాగింది. ఈ రోజున మన జీవిత ప్రయాణంలో కూడా అయ్యా దేవుని కృప మనతో ఉంది, మా దేవుని కృప మనతో ఉంది కనుక ధైర్యం తెచ్చుకో. ఆయన ఎక్కడో లేడు, ఆపదలో ఉన్న నీ పక్కన, శ్రమలో ఉన్న నీ ప్రక్కన నిన్ను బలపరచడానికి దేవుడు నీతోనే, నీ ప్రక్కనే ఉన్నాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు అలా పైకెత్తి దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసి ఆశలు అణగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసి ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేద్దామండి, ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, ఇంతవరకు నీ కృప ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. భూమి మీద మేము బ్రతికి ఉన్నామంటే ప్రభా, ఇలా సజీవులుగా ఉన్నామంటే కృప మా మీద ఆవరించింది కాబట్టి మమ్మల్ని మేము బ్రతికి ఉన్నాం ప్రభా. నీ వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలయ్యా. దావీదు అంటున్నాడు ప్రభా, నీ కృపతో నన్ను కలుసుకున్నామని చెప్పినాడు ప్రభా. అలాగే నీ కృప శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నావు ప్రభా. ఈ లోకంలో ఎవరూ మమ్మల్ని ప్రేమించలేకపోయినా నీ కృప ద్వారా మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నావు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించావు కాబట్టి అయ్యా, వారి జీవిత కాలంలో ప్రభా ఏది కూడా తక్కువ కాకుండా కొదువు కాకుండా మీరు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే కూడి వచ్చిన ఈ ఆరాధనలో ప్రభునైనా పాల్పొందిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మరలా వారి ప్రయాణాల్లో క్షేమంగా వారి గమ్యాలకు చేర్చండి. వారి కుటుంబాల్లో నీ కృప ఏదైతే అవసరమైందో ప్రభా దాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు నీ మాటలు విన్నాం ప్రభా. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలవరతంగా మార్చమని, నీ సన్నిధే మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరి కుటుంబాలకి తోడేచ్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.